మొంతా తుఫానుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. రాజోలు నరసాపురం మధ్య తుఫాను తీరం దాటొచ్చు అని తెలిపారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృత్రిమ విపత్తులను ఎవరూ ఆపలేమన్నారు మంత్రి. ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక తుఫానుపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ఇక మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే విషయంలో ఎవరూ కూడా చేయలేం. కానీ ప్రకృతి విపత్తి వచ్చేటప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించే ప్రయత్నం చేయాలి. అందులో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా క్లోజ్గా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా కూడా మనం చూసాం. అయితే ఈసారి సైక్లోన్ ఏదైతే మనకి అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు క్లోజ్గా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి పోలీస్ నుంచి అదేవిధంగా ఐఏఎస్ నుంచి ఇద్దరు సీనియర్ ఆఫీసులకు కూడా ఇక్కడ పెట్టి క్లోజ్గా పర్యవేక్షణ చేసే విషయం కూడా మీ అందరికీ తెలుసు. కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాం. దాదాపుగా ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ మండలాలు ఉన్నాయో ఎక్కడైతే సివియర్గా వస్తుందో ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో మేము ఒక 6,000 నుంచి 6,500 మందికి మేము రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావడాలని నిర్ణయం చేశాం. అందులో 5,000 చిల్లర ఇప్పటికే సెంటర్లకు చేరారు. ఇప్పుడే మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా సరే సెంటర్కి రాకపోతే వాళ్ళ పక్కన పూరి గుడిసెల్లో ఎవరైనా ఉంటే పక్కన స్లాబ్డ్ హౌస్ ఉంటే అందులోకైనా సరే ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఏపీకి మొంతా తుఫాన్ దూసుకొస్తూ ఉంది. ఏపీని అలర్ట్ అయ్యారు ఏపీ ప్రభుత్వం. మొంతా తుఫానుపై ఎక్కువగా ప్రభావం ఉండబోతుంది. కాకినాడ అలాగే మచిలీపట్నం తీరం మధ్యలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి అలలు. ఆ అలల తాకిడికి బండరాలు సైతం రోడ్డు మార్గంలో పడిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేలా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. తుఫానుపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. భారీగా అయితే అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. అలాగే తుఫాను తీరం దాటే సమయంలో ఇది ఇంకొంచెం పెరగొచ్చు. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు అలాగే కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. విశాఖకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుస్తున్నారు. తీరం దాటే సమయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు కూడా భారీగా ఈదురుగాలులు వేయొచ్చు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. మొంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఏపీ వైపు ముంచుకొస్తుంది. మరి కాసేపట్లో తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కాబోతుండగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది. కాకినాడ తీరం దిశగా మొంతా తుఫాన్ దూసుకొస్తూ ఉండగా తీరానికి సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం దాలుస్తుంది. మొత్తంగా అర్ధరాత్రికి ముందు తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక మొంతా ప్రభావం చాలా ప్రాంతాలపై పడింది. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి.